నౌ లెట్ us come to the point. మిస్టర్ ప్రసాద్. ఎస్ ఈశ్వరరావు గారు. ఇన్నాళ్ళకి నా కోరిక తీరుతోందయ్యా. వెరీ గుడ్. ఒక్కగానొక్క పిల్ల కదా, పెళ్లి అతి వైభవంగా జరుగుతా. ఈ నగలు, ఈ బట్టలు, ఈ ఏర్పాట్లు అన్ని వాటంతట అవే చెబుతున్నాయి సార్. పెళ్లివారు ముహూర్తం నిర్ణయం కాగానే ఉత్తరం రాస్తా ఉన్నారయ్యా. శుభం అదే ఉంటుంది. అదే పూజ్యులు ఈశ్వరరావు గారికి ఏమిటి సార్, ఏం జరిగింది? చూడు చూడు మిస్టర్ ప్రసాద్, నీకు మా అమ్మాయికి అక్రమ సంబంధం ఉందని, ఈ సంబంధం అక్కర్లేదని పెళ్లి వారు ఉత్తరం రాశారయ్యా. ఈశ్వరరావు గారు. విజయ, విజయ. అమ్మా, నీకు వివాహం చేసి పసుపు బట్టలతో పారాణి పాదాలతో నిన్ను అత్తవారింటికి పంపిద్దామనుకున్నాను. నాకు ఆశ తీరదమ్మా. మీరు అసలు నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. మీ నాన్నగారిని మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి. బాగా విశ్రాంతి కావాలి, డిస్టర్బ్ చేయకండి. డాక్టర్, వారికి ఏం ప్రమాదం లేదు కదా? వారి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. తెల్లవారితే గాని ఏ విషయం చెప్పలేదు. అమ్మా అమ్మా, డాక్టర్లు ఏం చెబుతారో నాకు తెలుసమ్మా. అమ్మా, నాకు టైం వచ్చేసి. డాడీ, అలాంటి మాట్లాడకండి డాడీ. మీకు విశ్రాంతి అవసరమని డాక్టర్ గారు చెప్పారు. నిద్రపోండి డాడీ. ఇంకా ఒకటే నిద్ర. అమ్మా, నీకు వివాహం చేసి పసుపు బట్టలతో పారాణి పాదాలతో నిన్ను అత్తవారింటికి పంపిద్దామనుకున్నాను. నాకు ఆశ తీరదమ్మా. అదేమిటండి, నా అన్నగారిని ఒంటరిగా వదిలిపెట్టించారు? మీ పాదాల దగ్గర కాస్త చోటు ఇవ్వమని అర్థించడానికి వచ్చాను. ఏమిటి మీరు అనేది? మీ అర్థంగి నవ్వాలని నా కోరిక. నా మాట మన్నించి నన్ను వివాహం చేసుకోమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. తొందరపాట్లో మీరు ఇలా అంటాం భావ్యం కాదు. లేదు, ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. కన్న తల్లి లోటు రాకుండా నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచారు డాడీ. వారి చివరి కోరిక నెరవేర్చి తండ్రి రుణం తీర్చుకునే భాగ్యాన్ని నాకు కలిగించండి. మీరు చదువుకున్నవారు, భాగ్యవంతులు. నేను సామాన్యుడు కాదు. ఒక పెళ్లి కాని పిల్ల తనకు కాబోయే భర్తలో ఏ సుగుణాలు ఉండాలని కోరుకుంటాను. అవన్నీ నేను మీలో చూస్తాను. నన్ను నమ్మండి. విజయ, బాబు, ఈనాడు కళ్ళెదుటున్న కల్పవృక్షాన్ని గుర్తించలేకపోయాను. నీ చేత్తో ఆ 3 ముళ్ళు వేయి బాబు. కళ్ళారా చూసి ఆనందిస్తా. వేయి బాబు. బాబు,
ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది. బాబు, ఒక్క కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నాను. సుఖంగా ఉండండి బాబు. మామగారు అను బాబు, మామగారు అను. మామగారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మామగారు, మామగారు. శారదా, ఏమిటా కన్నీరు? చెప్పానుగా, మా నాన్నగారితో చెప్పి ఒప్పించి నేను తప్పకుండా తీసుకెళ్తాను. ఎప్పుడు వస్తారండి? 10 రోజుల్లో వస్తాను. వస్తానా? యవ్వనమంటే ఏమిటో చెప్పనా? కవ్వించేది, కరిగించేది, కవ్వించేది, కరిగించేది, కలగా కథగా కనిపించేది.